హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 111 గజాల ఈస్ట్ ఫేసింగ్ 2 బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ వీడియో కంప్లీట్గా చూసే ముందు ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకుందాము. ఈ హౌస్ వచ్చేసి మనకి ప్రతాప్ సింగారంలో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 9.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుందండి. అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో 30 ఫీట్ రోడ్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డిస్క్రిప్షన్లో హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాము. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి. సో ఓనర్ దగ్గర మాట్లాడేసుకొని మీరు హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ క్లియర్గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము, గేట్ చూపిస్తున్నాము. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సంపు ప్రొవైడ్ చేస్తారండి. వాటర్ సంపు చూపిస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ చూపిస్తున్నాము. మెయిన్ డోర్ చౌకోట్ అనేది మనకి ఈస్ట్కి ఇచ్చారు. దట్టు మనకి టేక్ వుడ్ తోటి 100% వుడ్తో చేయించినటువంటి డోర్స్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళేసి హౌస్ యొక్క ప్లాన్ అనేది క్లియర్గా చూపిస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 9.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్కి అంటే ప్రతాప్ సింగారం బస్ స్టాండ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఇది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, అండ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, అండ్ నీల్గోక్టే ఇంజనీరింగ్ కాలేజు, పోచారం ఐటీ కారిడార్కి ఇది 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాను. హాల్ లోపలికి రావడం జరిగింది. అండ్ హాల్ లోపల వచ్చి చూసినట్లయితే మనకి హాల్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కు ఉన్నటువంటి కలర్ చూడవచ్చు అండి, ఎంత నీట్గా బ్యూటిఫుల్గా గోల్డెన్ ఫినిషింగ్ వచ్చే విధంగా కలర్ చేయించారన్న విషయము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నాను. ఫ్లోరింగ్ కంప్లీట్గా గ్రానైట్ తోటి వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సీలింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా చేయించారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి బార్డర్ వర్క్ చూపిస్తున్నామండి. సో బార్డర్ వర్క్ అనేది మనకి మంచి లైట్ కలర్ గ్రీన్ కలర్ వేసి ఇక్కడ బార్డర్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్, సజ్జా, షెల్ఫ్లు ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పూజా యూనిట్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్కి వచ్చేసి మనకి లైక్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను, మాస్టర్ బెడ్రూమ్. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ పక్కన ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మంచి కలర్ వేయడం జరిగిందండి, బ్యూటిఫుల్ కలరు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే విండో చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వాష్రూమ్లో యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ పెట్టించారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిద్దామండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. బ్యూటిఫుల్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి విండో కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ అనేది సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. అండ్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. అండ్ వెంటిలేషన్ రావడానికి వెంటిలేటర్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఫుల్ గా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ హౌస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ కి ఇది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది 20x50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 111 గజాలు అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి మీరు ఇక్కడ హౌస్ లోకి వచ్చిన తర్వాత కనెక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండ్ వెరీ క్లియర్ ప్రాపర్టీ. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 56 lakhs చెప్తున్నారండి. సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మీకు నెగోషియేషన్ ఇస్తారు. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.